ప్రియాతి ప్రియమైన అంగన్వాడీ టీచర్లందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీరు చేస్తున్న సేవ రెగ్యులర్ టీచర్లతో సమానంగా వాళ్ళు ఏ రకంగా అయితే ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన పనులు చేస్తున్నదో అంతకన్నా తక్కువ ఎక్కడ కూడా చేస్తలేరని జనం అనుకుంటున్నారు. ముఖ్యంగా నేను విశ్వసిస్తున్నా. కానీ ఒక ప్రభుత్వ టీచర్కి ఇస్తున్న జీతములో 4వ వంతు కూడా మీకు ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం. అయినా మీ అదృష్టము తప్పది. ఏ ఉద్యోగం లేకున్నా ఉన్న ఉద్యోగంతోనే జనసేవ చేయాలన్న దృక్పథంతో ఒక తల్లి పాత్ర పోషిస్తూ మూతులు పిల్లలయ్యి ముక్కులు చెవులు అన్నీ కూడా కడిగి శుభ్రం చేసి విద్యాబుద్ధులు నేర్పి తల్లిని మరిపించిన తల్లి లెక్క మీ యొక్క సేవను ఆణిముత్యంలా అందరూ స్వీకరిస్తున్నారు. అంత మంచి ఘనకార్యం చేస్తున్న మీకు సహకరిస్తున్న మీ యొక్క అసిస్టెంట్స్కు సరైన జీతం లేకపోవడంతో పాటు మిమ్మల్ని పాలిస్తున్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు వాళ్ళు ఏదో బదిలీ అయితే, వాళ్ళు ఏదో రిటైర్మెంట్ అయితే, వాళ్ళు ఏదో ఫంక్షన్లు చేస్తే 1000, 2000, 3000 బంగారు యొక్క ఆభరణాలు తొడగాలని మీ నుండి డబ్బులు వసూలు చేస్తున్న డెలికేట్స్ అంటే ప్రజాప్రతినిధులు అన్న పేరుతోని కార్మిక ప్రతినిధులు మీతో ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు వసూలు చేస్తున్నది నా దృష్టికి రావడం చాలా చాలా నన్ను కలిసివేసింది. కావున మీరు చైతన్యవంతులు కావాలి, ఖచ్చితంగా చైతన్యవంతులు కావాలి. ఎవ్వలకు కూడా ₹1 బిళ్ళ కూడా మీ ద్వారా ఏ అధికారికి ఇవ్వద్దు. రిటైర్మెంట్ అవుతున్నప్పుడు టిఫిన్లు బిస్కెట్లు పెట్టడం మీకు వచ్చేదే 10-12 వేల రూపాయల జీతము. వాళ్ళకు 2000, 3000 బంగారు తొడుగులు మీరు ఎక్కడ తొడుగుతారు? ఇది కరెక్ట్ కాదు. చైతన్యం రావాలి. వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీరేదో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇస్తున్నారని జనము అనుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. ఏ ఫేర్వెల్ పార్టీకైనా గౌరవంగా అభిమానంగా ఒక టీ పార్టీ ఇచ్చి పంపించి ఒక శాలువా ఒక పూలదండేస్తే పంపియండి తప్ప అదనంగా ఖర్చులు పెట్టుకోవద్దు. అలాగే అధికారులకు కూడా చెప్తున్నా, ఇది ప్రజల లోపల వ్యతిరేకత వచ్చేంత వరకు మీరు ఈ స్వీకరణలు ఈ బహుమతులు పొందడం మానుకోకపోతే మిమ్మల్ని జనము ఇంకో రకంగా ఆలోచిస్తారు. మీరు చేసే పని లోపల ఏదో లాలూచి పడుతున్నారు అనుకుంటారు. కాబట్టి ఈ యొక్క బహుమతులకు మీరు దూరం ఉండండి. మీకోసం వసూలు చేస్తున్న నాయకులను కాస్త కట్టడి చేయండి. మీకు ఎంత పెడుతున్నారో తెలియదు, కానీ మీ ఫేర్వెల్ పార్టీ మీద 1000, 2000, 3000 బంగారు తొడుగులు తొడుగుతున్నట్టు నా దృష్టికి వస్తుంది. ఇది అబద్ధమని కావాలని నేను కోరుకుంటున్నా. కానీ 1, 2, 3 కొందరిని అన్వేషణ లోపల నాకు తెలిసిన నిజము. అందుకోసం మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ చిన్నపాటి సమాచారం మీ వరకే చేరవేసే విధంగా ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి తప్పక మీరు మారి సమాజంలో కీర్తించే విధంగా అధికారులు ఉండాలి. తల్లిని మరిపించిన మరొక తల్లిగా, ఒక ఉపాధ్యాయురాలను మరిపించే మంచి టీచర్గా అంగన్వాడీ టీచర్లు ఉండాలి. వాళ్లకు సహకరిస్తున్న అసిస్టెంట్లు కూడా ఒక మంచి సేవకురాలుగా తల్లిగా మీరు ఉండాలి. అమ్మా, మీరు చేస్తున్న సేవను అందరూ అభినందిస్తున్నారు, కానీ దుబారా రూపాయలు ఎవరికి ఇవ్వకూడదు. సత్యమే చేసి నీతిగా పనిచేయండి. మీకు కావాల్సిన హక్కుల కోసం పోరాడండి. అంతే తప్ప అధికారులకు పూలంగా సేవ చేసేది మానుకోవాలి. జై హింద్, జై భారత్.